ప్రార్థన చేసుకుని ఆవిడ ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, నీకు స్తుతిస్తోత్రాలు తప్ప గొప్పగా మహోన్నతుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. గత దినవన్నీ తప్ప కృపాక్షేమాలకి మా వెంట తీసుకుని వచ్చిన నీకే వేలాది స్తుతిస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తప్ప నీ సమయంలో పేరు వచ్చినందుకు వేలాది స్తుతిస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. యాభై సమయంలో గొప్ప తండ్రి చిన్నవాడి గొప్పని వచ్చి చక్కగా ఆలోచిస్తుండగా భయపడుతుండగా తప్ప నీ మాట ఉండండి, మా మధ్య కూడా ఉండండి తప్ప నీ పరిశుద్ధాత్మ శక్తిని తెచ్చారు చేయమని గొప్పగా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అయినా. వాతావరణం కాలంలో ఉంచుకోండి అయినా తండ్రి, కారణం మీ కాలంలో ఉంచుకోండి ఉంచుకోండి గొప్ప వందనానికి స్తోత్రాలు తండ్రి. ఏం చేయాలి అమ్మ జీవితం సహాయం దయచేయమని ఈ కార్యంతా చట్టబద్ధ నడిపించమని ఈ భాగంలో ఏర్పించున్నాం తండ్రి. అన్నే కూర్చున్నామని దేవాలయం కనిపించిన తెలియజేస్తా ఉన్నా. మన చదువుకుని 107వ కీర్తన 107వ కీర్తన 31వ అధ్యాయం వచనం నుండి 43 వచనాలు. 107వ కీర్తన 31 నుంచి 43 వచనాలు ఉత్తర ప్రకృతిలో మనం చదువుకున్నాం. 510వ పేజీ 510వ పేజీ 107వ కీర్తన 31 నుంచి 43 వరకు. ఆయన కృపను బట్టి ఆయన చేతి ఆశ్చర్య కార్యములు బట్టి వారి ప్రత్యాశతులు చెల్లించుదురు గాక. దేశ నివాసుల చరిత్రను బట్టి ఇంటి బొక్కలుగాను ఎండిన నేలగాను సత్వమైన భూమిని చౌటి పట్టుగాను పంచాడు. అరణ్యంలో నీటి వదలుగాను ఎండిన నేలను నీటి వదల చోటుగాను ఆయన మార్చి ఆయన నివాసపురం ఏర్పరచుకున్నట్టు వరులో విత్తనంలో చల్లి నాశనంతో నాటి వాటి వల్ల సస్యములను సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి ఆకర్షించను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానం ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారి వాహనాలను ఇబ్బందులను దుఃఖములను తగ్గిపోయినప్పుడు రాజులను తునీకరించుచు త్రోవలై ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు. అటు వ్యక్తుల వారిని లేవనెత్తను, వారి వంశంలో నందములు వృద్ధి చేసిన. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు, మోసగాళ్ళందరూ మౌనంగా ఉండును. అన్న కలిసేదామని బుద్ధిమంతులైన విషయంలో ఆలోచించిన యెహోవా ప్రభాత సేవలను జనులు తలపేయుదురు గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధులకు మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. మనమందరము స్తుతించుదాము
విడుటయే మంచిది. ప్రార్థన చేసుకున్నాం. అర్జునుడి గొప్ప సంగతులన్నిటికీ వందనాలని ప్రచురించుకుంటున్నానైనా అలుపురాలని ప్రభా అయోగ్యురాలనైనా మీ ప్రభా మీ సన్నిధి నాకు తోడుగా వచ్చి నడిపించున్నాను ప్రభా. ఏసియా తండ్రి ఏసీ యొక్క పశుభ రక్తముల కలిగి శుద్ధీకరించి ప్రభా తండ్రి ఏసీ గుడిగా మలుచుకున్నాయినా తండ్రి ఈ స్థానంలో పూజలు ప్రభా మీ యొక్క వాక్యం వినడానికైనా మీ వాటిని చెప్పడానికి ప్రభావితం కాబట్టి సమయం బట్టి వేళకి స్తోత్రాలు. నాకైతే జ్ఞానం లేదు, తెలియలేదు ప్రభా. మీ జ్ఞానంతో నాకు ముప్పండి ప్రభా. నాకు కాల్చబడిచ్చినాను తండ్రి. నా నోటి వేరుగా మాట్లాడి మీరు మాట్లాడి నాకు కూర్చిన ప్రతి ఒక్కరికి వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా మీ జీవితంలో అందించి మీరు నడిపించమని ప్రార్థన ప్రభావం చేసే పెట్టాలి వేడుకుంటున్నావు తండ్రి. ఆమె దేవుడి దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క వారిని బట్టి మరి ఒక్కసారి దేవుడు పొందనా తెలుసుకుంటున్నా అందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. 10 నిమిషాలు మనం వాక్యాన్ని మనం వాడుదాం. ఆయన ప్రభువుని బట్టి ఆయన చేసే ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఉత్తాశక్తిలో చెల్లించుదురు గాక. సమాజంలో జన సమాజంలో ఆయన కనపరచుదురు గాక. పెద్ద సభలో ఆయన కీర్తించుదురు గాక. దేశ నివాసుల చరిత్రను బట్టి ఆయన నదులను అడవిగాను నీటి పొగలను ఎండిన నేలగాను సత్యంలో కోసిన చరిత్రగాను అరణ్యములో నీటి పొగగాను ఎండిన నేలను నీటి రోడ్ల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసములను ఏర్పరచుకున్నట్లు పొలంలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి వారిని అచ్చట కాపురించను. హల్లెలూయా. ఆయన అక్కడో ఆయన పొగలు బట్టి ఆయన దయ బట్టి ఆయన యొక్క చిత్తాన్ని బట్టి నరులకు ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనకి కనబడతా ఉంది. ఎందుకంటే ఐగుప్తులను ఆయన మనం ఎంతో కష్టపడినప్పుడు ఎంతో శ్రమ అనిపించినప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ పెట్టారట వారిని ఆ నదులు అన్నింటిలోంచి దాటించి మరి అక్కడ అనేకమైన శ్రమలు అక్కడ వచ్చాయి. అనేకమైన మరి శ్రమలు వాళ్ళు అందుకు రావడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి విడుదల పొంది పావుతులే భావించే దేశానికి వాళ్ళని తీసుకొని రావడం జరిగిందని ఇక్కడ మనకి వాక్యంలో మనం తెలియజేస్తూ ఉన్నారు. దానిని బట్టి జాగ్రత్తలు చెల్లించుతో కాక అని చెప్తున్నాడు. సమాజంలో ఆయన కనబడుతుంది కాక. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు వారిని తీసుకొచ్చిన విధానము వారిని ఎక్కడైతే స్థిర నివాసం ఉంచారో అన్ని తలుచుకొని వాళ్ళందరూ కూడా దేవుడికి ఏం చేస్తున్నారు, కనబడుతున్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. పెద్దల సభలో ఆయన కీర్తిస్తున్నారు. దేశ నివాసుల చరిత్రను బట్టి ఆయన ఏం చేస్తున్నారట, నదులను అడవిగాను నీటి పొగలను ఎండిన నేలగాను సత్యంలో అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంటే ఆయన ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలాగా ఏమి చెయ్యాలి అనేది ఆయన తెలుసును. ఎవరికైతే అత్యున్నత స్థితిలో ఉన్నారో వాళ్ళని ఒక్క రోజులోనే లేక ఒక క్షణంలోనే వాళ్ళ నేల పడలేని శక్తి సర్వశక్తి మంత్రిని దేవాలయ దేవునికి ఉంది. అలాగే దరిద్రులను లేక పెంటకొక్క మీద ఉన్నవారిని మరి నేల మీద ఉన్నవారిని ఒక్కసారి పైకి తీసుకెళ్లి చిత్త ఆయనకున్నది. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సర్వశక్తి మంత్రులైన సర్వాధికారైన నరులను ఆయన ఆకాశం నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరిని ఎలా చేయాలి, ఎవరికి ఏం చెయ్యాలని. ఇక్కడ కూడా ఐగుప్తు దేశం నుండి జనాలందరినీ ఇశ్రాయేలు జనాలందరినీ కూడా తీసుకుని వచ్చాను. ఎక్కడ తీసుకుని వచ్చాడు, వారు ఏర్పరచుకున్నట్లు త్వరలో విత్తనములు ద్రాక్ష బాగులు నాటి వాటి వల్ల సస్య సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి పాపము తీసుకువచ్చి మన పచ్చని దేశం భారతదేశం భావించే దేశానికి సస్యం అభివృద్ధి అంటే సస్యం అంటే సమృద్ధిగా ఉండే దేనికి కూడా లోటు లేకుండా అటువంటి స్థితిలో వాళ్ళని తీసుకుని రావడం జరిగింది. మరి ఆయన వారిని ఆశ్రయించగా వారి అధికంగా పంతాలను అభివృద్ధి పొందినందుకు వారి మనుషులను తగ్గిపోలేదు. వారు వాదన ఇబ్బందులను దుఃఖం తగ్గిపోయినప్పుడు రాజులను ధృవీకరించు త్రావలేని అనాథులు వారిని తిరుగుబాటు చేయవాడు. చూడండి ఎంత చక్కగా దేవుడు వారి దగ్గర ప్రణాళిక, ఎంత చక్కటి ప్రణాళిక దేవుడు వేసినప్పటికీ కూడా వాళ్ళు దేవుడిని దూషించారు. అయినప్పటికీ కూడా ఆయన శాంతిమూర్తి, దయామయుడు, కృపామయుడు కాబట్టి వారిని తీసుకొని వచ్చి మనకు మంచిగా వారికి అన్ని ఏర్పాట్లు చేయడం ఇక్కడ మనకు తెలుస్తూ ఉందన్నమాట. చూడండి అక్కడ 6 శ్రమలు గ్రహించారు. ఆ శ్రమల ద్వారా వాళ్ళందరినీ పైకి రావడం వల్ల వారికి అన్ని కూడా అనుగ్రహించారు. ఆకలి
కాబట్టి అట్టి దరిద్రుల వారిని కాబట్టి వాళ్ళు లేవనెత్తను వాళ్ళ అంశంలో అందవలే వృద్ధి చేశారు. అక్కడ అభివృద్ధి కూడా పొందడం జరిగింది. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనములు అన్ని చూసట యథార్థవంతులు దేవుని యందు విశ్వాసం ఉంచడాలు దేవునిలో నిలకడగా జీవిత దేవుని ఒక మాటను ఒబే చేసిన వారు లేక అంగీకరించిన వారు సంతోషిస్తారట. మోసగాండ్రందరూ కూడా మౌనంగా ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటారట. చూడండి అంటున్నాడు, బుద్ధిమంతులైన వారి విషయంలో ఆలోచించున్నాం. శ్రమలు జనులు తలపోయిన బుద్ధిమంతులైన వారట. దేవుడు ఎందుకు ఇవన్నీ చేశాడు, దేవుడు ఎందుకు ఏ విషయంలోనో ఏం ఆలోచించి ఏ ప్రణాళికతో ఉండి దేవుడు చేస్తానట ఆలోచిస్తూ ఉంటారట. ఆయన కృపాతిశయములను జనులు తలపోదురుగాక. కాబట్టి దేవుని ప్రణాళిక మన పట్ల ఏమున్నది అనేది మనం తెలుసుకొని దేవుని యందు నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఆయన ప్రణాళిక మన పట్ల ఏముంది, మనం ఒకవేళ ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళాలంటే ఆయనకేమీ మరి చేతకాక కాదు, లేకపోతే ఆయనకు అవ్వక్క కాదు, కానీ ఆయన ప్రణాళిక మన పట్ల ఏమైంది. ఒకవేళ మనము అత్యున్నత స్థితిలో వెళ్తే దేవుడు మనకేం చేస్తాడు, మనం ఎలా ఉంటారు దేవుని పట్ల, మన స్థితి ఎలా ఉంటారు దేవుని పట్ల, దేవుని మనం మర్చిపోయి తిరుగుతామా, మనకున్న స్థితిని బట్టి, మనకున్న హోదాను బట్టి, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, మనకున్న అన్ని అత్యున్నతమైన స్థితిని బట్టి మనం దేవుని మర్చిపోతామేమో. దేవుని తెలుసు సమస్తం ఎరిగిన దేవుడు. ఎందుకంటే గర్భంలో పెళ్ళముగా ఎదుగుతుందా కొనిపోయి నువ్వు ఎలా ఉంటావో నాకు అని దేవుడికి ఆయన ప్రణాళిక నీ పట్ల, ఆయన నీకు నువ్వు ఏ విధంగా ఉండాలో, ఈ భూమి మీద నువ్వు ఏ విధంగా నివసించాలో ఆయన తెలుసు. ఒకవేళ నీకు ఆస్తి ఇచ్చారనుకో ఆ ఆస్తిని బట్టి నువ్వు గర్విస్తావేమో. అందుకని నీకు దేవుడు మనకి, అందుకే మనం ఎప్పుడు కూడా మనం ఏదో ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ దినము నాకు ఏది కావాలో నాకు అది అనుగ్రహించు తండ్రి, అది నాకు చాలు, దాంతో నువ్వు సంతృప్తి పొందుతాను చేసినప్పుడు దాని సర్వశక్తి ఉందని దేవుడు అనుకోవడం నా బిడ్డ దేనికి కూడా ఆశించట్లేదు. ఈ ఆశీర్వాదం గురించి ఆలోచిస్తుంది కాబట్టి నేను అనుగ్రహిస్తానని చేసి మన పట్ల ఆయన కనితల కృప కలిగి ఆయన మన సమస్యలో అనుగ్రహిస్తాను. మన కొద్ది విషయాలు వచ్చి నిలబడి దేవుని ఆలోచిద్దాం. మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి దేవుని పట్ల, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి దేవుని పట్ల, మన స్థితి ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం దేవుని పట్ల మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం ఏమై ఉన్నామో అదంతా కూడా దేవుని కృపలో ఉన్నామని చెప్పేసి మనము ఆలోచించాలి. ఒక్కసారి మనం లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. కొద్ది నిమిషాలు మనం ఆలోచించుకుందాం. దేవానికి వందనాలయ్యా, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మస్తుతులకు పాత్రుడా నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, వందనాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు ప్రభా. సమయంలోనైనా నేను ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మాభిషేకము దింపండి ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా, స్తోత్ర స్తోత్రమండి. ఎప్పుడు ఇప్పుడు మనం ఆయన ఆరాధించమండి. స్తోత్ర ప్రభా, స్తోత్ర ప్రభా. మహోన్నతుడానికి వందనాలయ్యా, వందనాలు ప్రభా. ఆకాశమంతా ఆశీనుడైన దేవానికి స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. మా బలవానికి వందనాలు, మా కోటానికి వందనాలు, మా కొండానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. నైనా అధికార సముద్రమైనా నీ ఆత్మతో మమ్మల్ని నింపుకోనండి ప్రభా. నీ అగ్నితో మమ్మల్ని కాల్చండి ప్రభా. దిగరండి మంచికి మీరు దిగరండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నైనా ఆర్య కోసం మంచిగా దిగవచ్చిన దేవా, మా మంచికి మీరు దిగరండి ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని నింపుకోనండి ప్రభా. నీ పరిశుద్ధమైన అగ్నితో మమ్మల్ని తాకండి ప్రభా. ప్రతి ఒక్కరు చెప్తారండి దేవా, నన్ను తాకయ్యా, నన్ను తాకు ప్రభా, నాతో మాట్లాడే ప్రభా అని ప్రతి ఒక్కరు పరిగణింపు చెప్తారండి. దేవా నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, అయినా మాతో మాట్లాడండి. ఇవాళ యువతి కలసమైన దైవ సేవకుల ద్వారా ఏ వర్తమానం ద్వారా మాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయాలు తెచ్చి ఆయన వైపు చూస్తూ ప్రతి ఒక్కరు మాట్లాడదామండి. దేవా నాతో మాట్లాడాలంటే అని ప్రతి ఒక్కరు నోరువిప్పు చెప్తాం. దేవా మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
నేను నీకు లేకుండా నీ ప్రేమ లేకుండా నీ కృప లేకుండానైనా ఏ లోకంలో బ్రతకలేమయ్యా. నేను ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులనైనా మమ్మల్ని ఒంటరివారు చేసినైనా నేను మమ్మల్ని ఒంటరివారు చేసే దేవుడు కాదు ప్రభా.
నైనా ఈ లోకంలో ఎన్ని ఉన్నానో నీ ప్రేమ లేకపోతే అంతే వ్యర్థమే ప్రభా. నైనా నీ ప్రేమ కొరకు నీ కృప కొరకు కనిపెట్టేవారు కాదు. కాల సమయంలో నైనా మేము ఉండటకు మా హృదయాల తెరవంటే ప్రతి ఒక్కరు హృదయ కొరకు ఆయన స్తుతించి ఆరాధించి ఆయన వేడుకుందామంటే ప్రతి ఒక్కరూ వేడుకుందాం. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూస్తూ దేవా నా హృదయంలో ప్రభువా అయినా ఈ లోక మనుషులు మమ్మల్ని వెళ్ళాను, ఈ లోక ప్రేమలో మమ్మల్ని నిలిచిపోయినాను. అయినా నీ ప్రేమాని కృప మాకుంటే చాలని ప్రతి ఒక్కరూ చెప్తామండి. అవును ప్రభా, సహాయం చేయండి అయినా ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి ఆలోచన ఎరిగిన దేవుడు ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఏసునామమున ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ తండ్రి చూస్తున్నారు ప్రభు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంటూ వచ్చారు, ఏ తలపుట్ట వచ్చారు నైనా తండ్రి. ఏమిటండి ఏసియా ఏ పనుల్లో తండ్రి తలంచుకొని వచ్చారో ప్రభా తండ్రి. ప్రతి ఒక్క ఆలోచన తెలిసిన ప్రభా తండ్రి. పరిశోధించిన దేవుడు, పరిశోధించిన దేవుడు ప్రభా తండ్రి. వాళ్ళ తలంపురం చిత్త ప్రకారం సమయం చేయని అడుగుతున్నానైనా మీకు నీకు చిత్తి స్తోత్రాలు ప్రభా. కార్యక్రమంలో ఇంకా సంచారం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి వాటిని చెప్తున్న నీకు ఎంత అవసరం కూడా ప్రభా ఈ శివచారకులను పోల్చుకోమని అడుగుతున్నాం తండ్రి. మహాభారత తండ్రి ఏ ఒక్క తండ్రి ప్రభా తండ్రి వ్యక్తులను దాచించారో నైనా, ఏ వాగ్దానాన్ని దాచించారో ప్రభు మీరే మాట్లాడమని వాటిని ద్వారా ప్రయత్నించమని మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందమని ప్రార్థన ప్రభువునే చేయకూడట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమున చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యం గురించి ధ్యానించుకుందాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇవాళ అధికార సమయంలో మైపరచకు కనపరచకు నేను ఆరాధించటకు నాకు ఇచ్చిన ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి దేవాన్ని వారిని చెల్లించుకుంది. ఈ సమయంలో తండ్రి వాక్యం ద్వారా మేము బలపడి వాక్యం ద్వారా మమ్మల్ని పరీక్షించుకొని సరిదిద్దుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు దేవాన్ని వారిని చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యం ద్వారా మీరే నాతోని మా గదిలోని మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞానమును శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వాతావరణం మీ ఆదాయం ఉంచుకోండి, కరెంట్ మీ ఆదాయం ఉంచుకోండి. మేమందరం కూడా తండ్రి వాక్యం మీద దృష్టి పెట్టి తండ్రి మమ్మల్ని మేము సరిదిద్దుకొని నూతన జీవితంలో శాంతి సమాధానం పొందుకోవడానికి సమయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు బైబిల్లో. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మత్తయి రాసిన గ్రంథం 19వ అధ్యాయం. మత్తయి రాసిన గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం నుంచి. అందుకు యేసు నీవు పరిపూర్ణ వంటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకివ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధర్మ కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. సో ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు ఇక్కడ యేసుక్రీస్తుని, నాకు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలని అడుగుతారు. అందరికీ కావాలి నిత్య జీవం. అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటారు, నువ్వు ఫస్ట్ ఏం చెప్తారంటే నేను ఎవరిని చంపకూడదు, లేని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని చేయమని చెప్తారు. ఆ వ్యక్తి ఏమంటాడు? 20 చదవండి. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను,
ఇంకా ఏం చేయాలని అడుగుతున్నాడు. ఇంకనూ నాకు పొదువేమని ఆయన అడిగాడు. సో యేసుక్రీస్తు చెప్పినవన్నీ నేను చేశాను అంటున్నాడు. మీరు చెప్పినవన్నీ నేను చేశాను. ఏది మంచిగా ఉన్నానో, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని నేను చంపలేదు, ఆ పదార్థంలో ఉన్నవన్నీ నేను చేశాను బాగానే. ఇంకా ఏం చేయమంటావు దేవా? అయితే ఖచ్చితంగా నాకు ఈ నిత్య జీవము నాకు దొరికేస్తుంది కదా అని అడిగాడు యేసుక్రీస్తు. అయితే అన్న యేసుక్రీస్తు అయితే అన్ని నువ్వు చేస్తావు, అయితే ఇంకొక పని చేయాలి. ఏంటి అంటే నువ్వు వెళ్ళి నీ ఆస్తి అంతటిని అమ్మి పేదలకి ఇమ్మని చెప్పారు. అప్పుడు చేంజ్ చేయమంటున్నారు. ఆ పని చేసి ఆ చేసినప్పుడు నన్ను వచ్చి వెంబడించు అంటున్నారు యేసుక్రీస్తు. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? యవనస్తుడు 22 చదవండి. అయితే యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అన్ని బాగానే ఉన్నాయి కానీ బాగా డబ్బు ఉంది, బాగా ఆస్తుంది. యేసుక్రీస్తు ఏం చెప్పారు? బాగా డబ్బును ప్రేమిస్తున్నాడని తెలిసింది యేసుక్రీస్తు. సో ఏ విషయాన్ని అయితే ఎక్కువ ప్రేమిస్తామో మనం, దేవుడు ఏం చేస్తారో నిత్య జీవం కావాలంటే మనం ఎక్కువ ఏది ప్రేమిస్తామో అది వదిలేయమని చెప్తారు యేసుక్రీస్తు. కొంతమంది డబ్బు ఆశ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకొకరు డబ్బు మీద ఆశ కాకుండా వేరే ఆశ ఉండొచ్చు. నేను మంచి స్థాయికి వెళ్ళిపోవాలి, అదొకటే నా కోరిక, అదొకటే నా ఆశ అనుకోవచ్చు. లేదంటే పెద్దిల్లు కొనుక్కోవాలి, నాకంటే పెద్దిల్లు ఎవరికి ఉండకూడదు, బాగా ఇది అవ్వాలి, మంచి పవర్ ఉండాలి అని ఒక్కొక్కటి ఒక ఆశలు ఉంటాయి. సో ఏదైతే మనం ఎక్కువ ఆశపడతామో అదే దేవుడు అడుగుతున్నారు, నువ్వు వదిలేయగలవా నా గురించి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అందరికీ ఒక డబ్బే ఉండాలని లేదు. కొంతమందికి బంగారం ఎక్కువ కొనుక్కోవడం ఆశ ఉంటుంది, కొంతమందికి ఇంకేదో కొనుక్కోవడం ఆశ ఉంటుంది. సో ఏ ఆశ ఉన్నా సరే, ఎటువంటి ఆశ ఉన్నా సరే, నిత్య జీవం కావాలంటే నీకు ఏదైతే ఎక్కువ ఆశపడుతున్నావో లోకంలో అది నువ్వు వదిలేయగలవా నా గురించి అని దేవుడు అడుగుతున్నారు ప్రశ్న. సో ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. నేను డబ్బులు అయితే నేను ఇవ్వలేనని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, చదవండి కంటిన్యూషన్. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ధనవంతుడు ఖచ్చితంగా వెళ్ళాడు, ప్రవేశించలేడని నిశ్చయంగా చెప్తున్నారు యేసుక్రీస్తు. తర్వాత ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది వజ్రంలో ఉంటుదూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యుల మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవరు రక్షణ పొందగలడని అడగగా, సో అలాగైతే ఆ శిష్యులు ఒక డౌట్ వచ్చింది. సరే బాగానే ఉంది, ధనవంతులు అయితే ఖచ్చితంగా వెళ్ళారు. సో ఎవరైతే మరి ఇప్పుడు ఎవరికి రక్షణ కలుగుతుంది, ఎవరు రక్షణ పొందుకోగలరు, ఎవరు వెళ్ళగలరు అయితే అని క్వశ్చన్ వేశారు శిష్యులందరూ కూడా. అయితే ఎవరంతా చెప్పండి ఖచ్చితంగా అని చెప్పారు. చెప్పినప్పుడు ఏమంటున్నారు? యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తములో సాధ్యమని చెప్పారు. దేవునికి సాధ్యమని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ యేసుక్రీస్తు అంటారు మనుషులకైతే పరలోక రాజ్యంలో అసాధ్యం అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి డౌట్ పుట్టింది శిష్యులు, ఇదేంటి అన్ని వదులుకొని వచ్చాము, పరలోక రాజ్యం మనుషులు వెళ్ళడం చెప్తున్నారు, మా పరిస్థితి ఏంటని డౌట్ వచ్చింది. అవునా కదా? సో ఇంత కష్టపడుతున్నారు యేసుక్రీస్తు వెంట వెళ్తూ. యేసుక్రీస్తు ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు, ఆయన చుట్టూ వెళ్తున్నారు, ఆయన వెంట వెళ్తున్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఎవరు? శిష్యులు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారు? మనుషులకి పరలోక రాజ్యం వెళ్ళడం అసాధ్యం అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్ని పనులు వదులుకున్నారు, అన్ని ఉద్యోగాలు వదులుకున్నారు, వాళ్ళకి ఇష్టమైన విడిచిపెట్టేశారు దేవుని గురించి. ఇక్కడేమో మనుషులు పరలోక రాజ్యం వెళ్దాం అని చెప్తున్నారు. మరేంటి వాళ్ళ పరిస్థితి? మరేంటి వాళ్ళ పరిస్థితి అని అడుగుతున్నారు. మరేంటి వాళ్ళ పరిస్థితి? ఏమి ఉండొచ్చు? వాళ్ళకి ఉపయోగం ఏంటి? మరి అన్ని వదులుకొని దేవుని వెంబడించినందుకు ఏంటి లాభం వాళ్ళకి? అదే అడిగినప్పుడు యేసుక్రీస్తు చూడండి, అదే సేమ్ క్వశ్చన్ 27 చదవండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిన కనుక చూడండి నాకేం దొరుకుతుంది అయితే అని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పేశారు, మనుషులైతే పరలోక రాజ్యం ప్రవేశించరు, ఈ ధనవంతులు ప్రవేశించరు, మనుషులు అసలు ప్రవేశించలేరు, అది అసాధ్యం. అది ఎవరికి సాధ్యం అంటది? దేవునికి మాత్రమే సాధ్యం. సో ప్రవేశించాలన్నా, ప్రవేశించకూడదన్నా, వెళ్ళాలన్నా, వెళ్ళకూడదన్నా ఎవరికి సాధ్యం అంట? దేవుని దగ్గరే ఉండే శక్తి. దేవుడే పంపించగలరు, దేవుడే వద్దని చెప్పగలరు, దేవుడే ఆపేయగలరు మనం ఏం చేయాలన్నది.
మనుషులైతే వెళ్ళడానికి లేదని చెప్పేశారు. అయితే శిష్యులు అప్పుడు పేతురు అడుగుతున్నారు, అయితే ఆతులతో ఏంటి అయితే మా పరిస్థితి అంటే మేము అన్ని వదిలేసాము, అన్ని వదులుకున్నాము నీ గురించి, మరి మాకేం దక్కుతుంది, మాకేం లాభం వస్తుంది, మాకేం ప్రయోజనం అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రశ్న. అయితే అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు చూడండి. యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదు. సో ఏమంటారు యేసుక్రీస్తు, మీరు ఖచ్చితంగా అయితే నేను ఎక్కడైతే ఉంటానో పరలోకంలో మీరు అక్కడే ఉంటారు, మీరు కూడా కూర్చుంటారని చెప్పారు. కొంచెం బాగుంది వినడానికి పేటర్కి, బాగుంది, మనం కూడా వెళ్తాం పరలోక రాజ్యానికి అనుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఎక్కడ? పరలోకంలో 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవము చూడండి, నిత్య జీవం కావాలనే దానికి ఒక ప్రశ్న వచ్చింది, ఆన్సర్ వచ్చింది. ఆ ప్రశ్న నాకు వేసిన ప్రశ్న ఎవరు, ఆ డబ్బును ధనవంతుడు వేసిన ప్రశ్నకి సమాధానం ఇక్కడ వచ్చింది, నిత్య జీవం కలుగుతుంది. అయితే నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించిన ఎవరైతే నా నామము నిమిత్తము, అందుకని వదిలేమని కాదు అక్కడ అర్థం, వదిలేసే ఉద్దేశం అంటే దేవుని కొరకు ఏదైనా చేసే మనసు ఉందా లేదా అని పరీక్షిస్తారు అంతే. చాలా మంది చెప్తారు నేను నీ గురించి చచ్చిపోతాను, నిజంగా చావలేరు, చావరు. నీవు దేవా నీ గురించి ఏదైనా చేస్తాను అంటారు, కానీ చేయరు. నీ గురించి నేను డబ్బునైనా వదిలేస్తానంటారు, వదలలేరు. మాటల వరకే పరిమితం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నారు, ఎవరైతే నా నామం నిమిత్తం అన్ని విడిచిపెట్టడానికి, నీ ఇల్లు, నీ బ్రదరు, నీ సిస్టరు, నీ ఫాదరు, నీ మదరు, నీ పిల్లలు, నీ ఫీల్డ్స్ అంటే ఏంటి, పొలాలు అంటే మనకు ఆదాయం వచ్చేది ఏదైనా సరే, అంటే ఉద్యోగం అవ్వచ్చు, లేదంటే ఏదైనా పని అవ్వచ్చు, నా నామం నిమిత్తం వదిలేసే వారికి ఏమొస్తుందంట, నిత్య జీవము కలుగుతుంది. అంటే వదిలేమని చెప్పట్లేదు, కానీ టైం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, దేవుడు అడిగినప్పుడు ఆ పని చేయగలగాలి, అది దేవుని ఉద్దేశం. ఖచ్చితంగా నా గురించి వదిలేగలగాలి, అది దేవుని ఉద్దేశం. ఆ విధంగా వదిలేగలిగితే ఏమవుతుందంట, నిత్య జీవము స్వతంత్రించుకుంటాం, అంటే పొందుకుంటాం. నాకు పరలోకం మాటికి ప్రార్థన చేసేస్తారు కొంతమంది, మాటికి ఏడుస్తూ ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు, ఎలాంటి ప్రార్థన చేస్తా ఉంటే అన్నిటి ప్రార్థన. ఆ ప్రార్థన చేశారంటే ఇంకా గట్టి అరుపులు, కేకలు, ప్రార్థనలు ఇవన్నీ ఏడ్చుకుంటూ అవి కాదు దేవునికి కావాల్సింది. అరుపులు కాదు, కేకలు కాదు, ప్రార్థన కాదు, కన్నీరు, అవన్నీ పర్సనల్గా చేసుకోండి. గదిలోకి అందరి ముందు చేయాల్సిన అవసరం లేదు, అందరి ముందు గట్టిగా అరుపులు చేయవలసిన అవసరం లేదు, అందరి ముందు కన్నీరు కాల్చవలసిన అవసరం లేదు. దట్ ఈస్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో. మనకి ఎలా ఉండాలంటే మనసు, దేవుని కొరకు ఏదైనా వదిలేసే మనస్తత్వం కలిగి ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తామని దేవుడు చెప్తున్నారు. మన పరలోక రాజ్యం అంటే ఒకటే మార్గం. నేను మంచి పనులు చేశాను, నేను ఏదో ఆజ్ఞను నేను వదిలేయలేదు, ఏ ఆజ్ఞలు చేయకుండా లేదు, నేను ఎవరిని చంపలేదు, ఎవరిని మోసం చేయలేదు, నేనేమి చేయలేదు ప్రభావ, పరలోక రాజ్యం అంటే దేవుడే ఇవ్వలేదు. పరలోక రాజ్యం నీకు ఇష్టమైనది ఏదైతే ఉందో నువ్వు విడిచిపెట్టే మనసు ఉందా. కొంతమందికి ఏమి లేకపోయినా పర్లేదని మా పిల్లలతో ఉండే చాలు నేను అని అంటాం, మంచిదే, తప్పేం కాదు. కానీ దేవుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాళ్ళు కూడా వదిలేసే మనస్తత్వం నీకు ఉన్నదా అని పరీక్షిస్తారు అంతే. వదిలేమని చెప్పట్లేదు దేవుడు, కానీ వదిలేసే మనస్తత్వం నీకు ఉందా అక్కడే అంటున్నా. నేను అన్న మాటలు కాదు, తల్లి, తండ్రి, పిల్లలు, బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళకి అన్ని వదిలేసే మనస్తత్వం నీకు ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాము. ఆ తర్వాత ఇంకొక మాట అన్నారు, మొదటివారు అనేకులు, సో ముందున్న వాళ్ళందరూ బ్యాక్ వెళ్ళిపోతారంట, బ్యాక్ ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారంట. అంటే దాని అర్థం ఏంటి? పీటర్కి మళ్ళీ డౌట్ వచ్చింది, ఏంటి మళ్ళీ ఇది ఇంకో మాట చెప్పారు, దీని అర్థం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంత బాగా అయితే మాకేం సేఫ్, మేమైతే వెళ్తామని చెప్పారు దేవుడు, మేము అన్ని విడిచిపెట్టిస్తాం మీ కొరకే, సో ఖచ్చితంగా వెళ్తామని అర్థమైంది పీటర్కి. మళ్ళీ ముందు వెనకోళ్ళు ముందు అవుతారంటే అదే మళ్ళీ అర్థం కాలేదు పీటర్, అదే డౌట్ వచ్చింది. దానికి మళ్ళీ యేసుక్రీస్తు ఇంకో ఉపమానం చెప్తారు. ఆ ఉపమానం ఏంటో చూద్దాం. Matthew 20 ద కంటిన్యూషన్. సో ముందు వాళ్ళు అనగాలి, వెనకాల వాళ్ళు ముందు అనడానికి ఉపమానం ఏంటో అక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. చదవండి. ఎలాగనగా పరలోక రాజ్యము ఇంటి యజమానిని పోలి ఉన్నది.
ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుట వృద్ధులు బయలుదేరి. సో అక్కడ ద్రాక్ష తోటలో పనిచేయడం అంటే చాలా కష్టమైన పని. ఒకప్పుడు అంత ఈజీ కాదు. ఎండలో పనిచేయాలి, అంత గొయ్యి తవ్వాలి, వెయ్యాలి, తర్వాత అన్ని కట్ చేయాలి. పెద్ద పని అది ద్రాక్ష తోటలో. అంత ఈజీ పని అయితే కాదు. ఎవరైనా తెలుసు ద్రాక్ష తోటలో పని చాలా పెద్ద పని, చాలా కష్టమైన పని అది. సో ఆ టైంలో పని చేయడానికి మనుషులైతే ఖచ్చితంగా కావాలి. ఒకరు చాలా మంది కావాలి పనులు, పెద్ద ద్రాక్ష తోట కాబట్టి. సో అక్కడ చాలా మంది పనులు కావాలి కాబట్టి మార్నింగ్ బయలుదేరారు. ఆ ద్రాక్ష తోట యజమాని ఎవరైతే ఉన్నారో బయలుదేరారు పని కొరకు. ఎవరైనా ఎదుగుదామని. దినమునకు ఒక ధ్యానారం చొప్పున పనివారితో వడబడి ద్రాక్ష తోటలోకి వారిని పంపాను. సో ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి కొంతమంది పనులు చూశారు. ఆ పని యజమాని, ఆ తోట యజమాని. రోజుకి ఎంత? ఒక సిల్వర్ కాయిన్. ఆ టైంలో సిల్వర్ కాయిన్ అంటే చాలా ఎక్కువ, చాలా గొప్ప విషయం. రోమియో టైంలో ఒకటో శతాబ్దంలో ఇజ్రాయెల్లో ఒక సిల్వర్ కాయిన్ అంటే చాలా విలువైనది, చాలా మంచిది పేమెంట్ అది. సో మంచి డబ్బులు వస్తున్నాయి కదా ఒక సిల్వర్ కాయిన్ అని చెప్పేసి పనుల్ని హ్యాపీగా మేము చేస్తాం అని వచ్చారంట. ఒప్పుకున్నారు. మాకు హ్యాపీగా ఉంది, మేము చేసుకుంటామని. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి మళ్ళీ 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఓరకు నిలిచి ఉన్న మరి కొందరిని చూసి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇచ్చిన వారితో చెప్పగా వారు వెళ్ళారు. సో మార్నింగ్ 6 గంటలు వెళ్ళి కొంతమంది తెచ్చుకున్నారు. ఎంతకి? ఒక సిల్వర్ కాయిన్కి ఇంత డబ్బులు ఇస్తామని చేస్తామని. ఆ తర్వాత మళ్ళీ 9 గంటలకు వెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్నారు ఎవరవుతున్నారో వాళ్ళని మళ్ళీ చేస్తామని అడిగితే మేము చేస్తాం, నువ్వు చేసిన పని నీకు ఇస్తానని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు వచ్చారు. తర్వాత దాదాపు 12 గంటలకు మళ్ళీ 12 గంటలు 3 గంటలకు అతడు మళ్ళా వెళ్ళి అలాగే చేసిన తర్వాత తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరి కొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమధ్య మీరు ఎందుకు ఓరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదనేది. అందుకు అతడు, మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడని. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పని వారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పారు. సో అక్కడ ఏం జరిగింది? మార్నింగ్ 6 గంటలకు వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ 9 గంటలకు వెళ్ళారు, మళ్ళీ 12 గంటలకు వెళ్ళారు, మళ్ళీ 3 గంటలకు వెళ్ళారు, మళ్ళీ 5 గంటలకు వెళ్ళారు. సో ఉదయం 6 నుంచి పని చేసిన వాళ్ళు ఉన్నారు, 9 నుంచి పని చేసిన వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటలు, 5 గంటల నుంచి 6 గంటలు, గంట సేపు పని చేసిన కూడా ఉన్నారు. సో ఆ టైం ప్రకారం వెళ్ళారు. సో అందరూ ఏమనుకుంటారు? ఉదయం నుంచి పని చేసిన ఎక్కువ డబ్బులు వస్తాయి, గంట ముందు పని చేసిన ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు. ఎవరన్నా తప్పేం లేదు కదా, అలాగే అనుకుంటారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే టైం వచ్చింది, పని అయిపోయింది, రోజంతా అయిపోయింది, ఇప్పుడు డబ్బులు తీసుకోవాల్సిన టైం వచ్చింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. చక్కగా పని చేసాం, మంచి ఎండలో కష్టపడ్డాం, డబ్బులు తీసుకోవాలి. వచ్చారు డబ్బులు తీసుకోవడం. సో ఇక్కడ ఏం జరిగింది? చదవండి. చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పారు. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దానాలం చొప్పున తీసుకున్నది. సో 5 గంటలకు వచ్చినారు, ఫస్ట్ ఇచ్చారంట. చివరి వచ్చిన వాళ్ళకి ఎంత ఇచ్చారంట? ఒక సిల్వర్ కాయిన్ ఇచ్చారు. మొదటి వారు ఏమనుకుంటారు? ఎక్కువ దొరికిన అనుకున్నది. వాళ్ళకే ఒక సిల్వర్ కాయిన్ వచ్చింది, మనం రోజు నుంచి పని చేస్తున్నాం, మనకి ఇంకేమో వస్తాయి సిల్వర్ కాయిన్లు అని అనుకున్నారు. గంటకే ఒక సిల్వర్ కాయిన్, 12 గంటలు పని చేస్తాం, ఇంకేమో వస్తాయి సిల్వర్ కాయిన్ అనుకున్నారు, సంతోషించారు. కానీ అక్కడ ఏం జరిగింది? కానీ వారికి ఒక్కొక్కటి చొప్పునే దొరికాను. సో గంట పని చేసినోడికి అదే సిల్వర్ కాయిన్, ఉదయం నుంచి పని చేసినోడికి అదే సిల్వర్ కాయిన్. దాన్ని చూసి ఏమైపోయారంటారు? వారిని తీసుకొని వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగల ఎత్తు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసి అని ఆ ఇంటి యజమానుడి మీద సనుగుకున్నది. సో అది తప్ప కరెక్టా? వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉందా లేదా? న్యాయం లేదు, న్యాయం లేదంటారు. ఎందుకని? అదే వాళ్ళైతే తప్పు అనుకుంటా. వాళ్ళు ముందు వెళ్ళినప్పుడు 6 గంటలకు ఏమన్నారు? రోజంతా పనిచి నీకు సిల్వర్ కాయిన్ ఇస్తానని చెప్పారు. పని చేశారు, తీసుకున్నారు.
అందుకని నేను ఇవ్వను వాళ్ళకి తగ్గించలేదు కదా. సో ఇచ్చేవారు దాంట్లో కరెక్టే. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు రోజంతా పని చేస్తే నాకు ఒకటే వచ్చింది, మరి గంట పని చేసి తక్కువ ఇవ్వాలి కదా, ఎక్కువ ఎందుకు ఇచ్చారని నాకు ఫీల్ అవుతున్నారు. సో ఆలోచన తప్పలేదు, కానీ దేవుడు చేసింది కూడా తప్పలేదు, కరెక్ట్ గానే వచ్చింది. ఇక్కడ దీన్ని బట్టి ఏమనుకుంటుంది, నేను మీ గురించి ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, నాకేం ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నారా? ఏం లేదు. మనం పని చేస్తున్నావా లేదా, ఆయన చెప్పిన టైంకి వచ్చి చేసావా లేదన్నదే ఇంపార్టెంట్. ఆయన పిలిచినప్పుడు, ఆయన చెప్పినప్పుడు నువ్వు చేసావా లేదా. కొంతమంది ముందు పిలుచుకుంటాడు, కొంతమంది లేటుగా పిలుచుకుంటారు, కొంతమంది అల్లిగా రక్షణ పొందుకుంటారు, కొంతమంది ఎప్పుడో రక్షణ పొందుకుంటారు. చనిపోక ముందు రక్షణ పొందుకున్నాడు అనుకోండి, ఆయన అప్పుడు పిలిస్తేనే వర్తిస్తుంది. మళ్ళీ ఆయన పిలిచినప్పుడు రాకుండా నేను అప్పుడు చివరిలో వస్తానంటే అవ్వదు. ఆయన ఉదయం పిలిచినప్పుడు నేను ఉదయం రాను, నేను సాయంత్రం వస్తానంటే అవ్వదు. ఆయన పిలిచినప్పుడు వస్తేనే రివార్డ్. సరే ఎప్పుడు పిలుచుకుంటారు మిమ్మల్ని, అది మీకే తెలుస్తుంది. దేవుడు ఎప్పుడు పిలుచుకున్నాడు, ఎప్పుడు నా పని కొరకు. సో ఆయన పిలుపుని మనం కాదని పక్కన పెట్టేసి మనకు నచ్చినప్పుడు వస్తున్న పని కంటే అసలు ఏమీ రాదు. నేను పిలిచినప్పుడు ఎందుకు రాలేదు నువ్వు అని అడుగుతారు. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి పని చేస్తున్నోడికి అదే సిల్వర్ కాయిన్, సాయంత్రం 5 గంటల నుంచి 1 గంట పని చేస్తున్నోడికి అదే సిల్వర్ కాయిన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన పిలిచిన టైం, ఆయన ఎప్పుడు వచ్చి పిలిచారా అనేదే ఇంపార్టెంట్. ఆ ముందు నువ్వు ఏం చేసావు అనేది ఆయనకు సంబంధం లేదు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా బైబిల్లో? ముందు నువ్వు ఏం చేసావు అనే దానికి సంబంధం లేదు, ఆయన పిలిచినప్పుడే ఇంపార్టెంట్. సో నువ్వు అప్పటికప్పుడు ఆయన పిలిచి నేను రక్షణ ఇచ్చినా రక్షణ కలుగుతుంది. నువ్వు ముందు నుంచి నేను ప్రార్థన చేస్తా, నాకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు రావాలని కోరుకోవడం కూడా నీకు, మన మనుషులు మన దృష్టిలో కరెక్టే, కానీ దేవుని దృష్టిలో అది ఒప్పుకోరు, సమానమే. దీని ఎగ్జాంపుల్స్ ఏమన్నా బైబిల్లో? పౌలు ముందు ఏం చేశారండి, చాలా భయంకరంగా హింసలు చేశారు, కానీ దేవుడు పిలుచుకున్న టైంకి పౌలు సిద్ధపడ్డాడు, వచ్చాడు. దాని ఫలితం నిత్య జీవం దొరికింది పౌలు. సో ముందంతా పాపాలు చేశారు, ముందంతా తప్పులు చేశారు, మరి దానికి పనిష్మెంట్ ఏంటంటే లేదు, తీసేశారు. తెలియదు, తీసేశారు. చేశారు కదా అప్పుడు, కానీ తీసేశారు. ఫలితం ఏంటి? నిత్య జీవం దొరికింది పౌలుకి. ఇంకొక ఎగ్జాంపుల్ సిలువలో దొంగ లైఫ్ అంతా పాపం చేశాడంటే, చివరి సిలువలో వేలాడుతున్నప్పుడు యేసుక్రీస్తుని నువ్వు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మనసు మార్చుకున్నాడు. సో ఇంతకాలం చేసింది, చాలా మంది శిష్యులు సేవ చేశారు, మరి దాంట్లో యువదాస్ యేసుక్రీస్తుని వెంబడించాడు, కానీ నిత్య జీవం లేదు. కానీ దొంగ యేసుక్రీస్తుని వెంబడించాడా ముందు? లేదు. దేవుడు పిలిచినప్పుడు, టైం వచ్చినప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు తన మారు మనసు పొందుకున్నాడు ఆన్ ది స్పాట్. అది ఒక రోజు కూడా లేదు, గంట కూడా లేడేమో ఈ లోకంలో, కానీ పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు, నా దగ్గర చేరుతావు అని చెప్పాడు. సో ఇక్కడ దేవుడు పిలిచినప్పుడు రావడం, ఆయన పని చేయడం ప్రాముఖ్యమైన పని మనం చేయాల్సింది. మనం ఎప్పటి నుంచి చేస్తున్నాము, ఎలాగ చేస్తున్నాము, ఎంతకాలం చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము అనేది కాదు అక్కడ పాయింట్. అక్కడ పిలిచినప్పుడు నువ్వు వచ్చావా లేదా అనేదే పాయింట్. ఇక్కడ ఈ యొక్క ద్రాక్ష తోట అంటే ఏం లేదు, దేవుని పని. ఆయన పిలుస్తున్నాడు వచ్చి పని కొరకు. అంటే ఏ పని కొరకు? అక్కడ ఉద్దేశం, దేవుని యేసుక్రీస్తు ఉద్దేశం ఉపమానంలో దేవుని పని కొరకు. దేవుడు పిలిచినప్పుడు మనం రావాలి. నువ్వు డిలే చేస్తే ఫలితం లేదు, తర్వాత వస్తానంటే ఫలితం లేదు, టైం వచ్చినప్పుడు వస్తాను, నాకు ఇంకా టైం ఉందని మనం అనుకుంటాం. దేవుడి దృష్టిలో టైం లేదు. ఆయన పిలిచాడు, నువ్వు రా అని పిలిచినప్పుడు వచ్చారు. గంట ముందు వచ్చినా అప్పుడు అనుకోవచ్చు, సాయంత్రం ఇంకా నాకేం ఇస్తానులే, గంటలో ఉదయం వెళ్ళుంటే బాగుందండి, ఎక్కువ డబ్బులు వచ్చాయి, ఇప్పుడు వెళ్తే ఏం వస్తుంది, నేను రానని అనలేదు. వాళ్ళు గంట పని చేసినా ఆ మనసుతో వచ్చారు, పిలవగానే వచ్చారు, ఏం ఆలోచించకుండా. సో వచ్చిన వాళ్ళకి ఎంత మనీ ఇచ్చారో గంట ముందు, ఉదయం నుంచి కష్టపడి ఎండలో చెమటలు కారుకుంటూ పని చేసినా కూడా అదే డబ్బులు. సో ఏమీ తేడా లేదు. సో కొంతమందిని అర్లీగా పిలుచుకుంటారు, కొంతమంది లేటు పిలుచుకుంటారు, కానీ ఖాళీగా ఎందుకున్నా అని అడుగుతున్నారు. అక్కడ ఏమడుగుతున్నారు? పని చేసినాడు వచ్చి, యజమాని మీరు ఉదయం నుంచి ఎందుకు ఖాళీగా ఉన్నారు, రండి పని చేసుకుంటారని అడిగారు. వెంటనే వచ్చారు. మనం కూడా చాలా మంది ఏం చేస్తుంటారు,
దేవుని పనిలో ఉంటారు. ఏ పని కాదు నువ్వు చేయాల్సిన, అన్ని పనులు కాదండి, దేవుని పని. అక్కడ దేవుడు పిలిచిన పని, ఎల్లు నా తోట ఉంది దాంట్లో పని చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పని గురించి మాట్లాడుతున్నారు. నేను అంత బిజీగా ఉంటానంటే అంటే అదే అన్ని దేవుడు లెక్క చేయడు, లెక్క రాదు. పరలోక రాజ్యానికి దేవుని నిత్య జీవం లెక్క రాదు. ఓన్లీ ఆయన పని మాత్రమే లెక్క వస్తుంది. ఆయన పని అంటే కొంతమంది తోటలో ఏం చేస్తారు, కొంతమంది దున్నుతారు, కొంతమంది కట్ చేస్తారు, కొంతమంది ఆకులు, రకరకాల పనులు. సో దేవుని పని కూడా ఉంటాయి. అందరూ సువార్త చేయడం లేదు. కొంతమంది పాటలతో దేవుని పని చేస్తారు, కొంతమంది సర్వీస్ లో చేస్తారు, కొంతమంది వాక్యం చెప్తారు, కొంతమంది మ్యూజిక్ వేస్తారు, కొంతమంది ఏ పనులు చేస్తారు. ప్రతిదీ దేవుని పని. దేవుని పని కూడా కదా చేస్తున్నారు. సో ఏ పనైనా దేవుడు పిలిచినప్పుడు డిసిప్లిన్ తో ఏ మాట మారకుండా వెంటనే వస్తే వాళ్ళకి నిత్య జీవం. ఇప్పుడు శిష్యులందరూ దేవుడు ఎంచుకున్నారు. యేసుక్రీస్తు నువ్వు వదిలేసిరా అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ చేశారా? లేదు, వదిలేసి వెంటనే వచ్చారు. పిలవగానే వచ్చారు, వారికే నిత్య జీవం. అందుకని యేసుక్రీస్తు అన్నారు, మీ శిష్యులందరూ నాతో పాటు కూడా కూర్చుంటారు, నిత్య జీవంలో కూర్చుంటారు అని చెప్పారు. ఎందుకంటే పిలవగానే వచ్చారు. ఒక గంట వస్తాను అనలేదు, ఒక అరగంట వస్తాను. అబ్రహాం పిలవగానే అబ్రహాం ఏం చేశారు? వచ్చారు, అన్ని విడిచిపెట్టేశారు. మదర్ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ విడిచిపెట్టేసి వచ్చారు. ఇక్కడ అదే చెప్తున్నారు యేసుక్రీస్తు. అన్ని విడిచిపెట్టి వచ్చే మనసు నీకుందా? అబ్రహాం మళ్ళీ పరీక్షించారు. ఒక్కగానొక కొడుకు, ఎప్పుడో పుట్టిన కొడుకు, నువ్వు ఇచ్చేస్తావా నా గురించి? ఇష్టం. మరి అబ్రహాంకు పిల్లలంటే ఇష్టం. ఎప్పుడో 100 సంవత్సరాలు పుట్టిన ఇస్సాకు చాలా ఇష్టం అని తెలుసు అబ్రహాం. అందుకే దేవుడు నువ్వు ఇచ్చేయగలవు అంటే ఏం మారకుండా ఇస్తాడు. అది అందుకే దేవుడు నిత్య జీవం అబ్రహాంకి ఇచ్చాడు. నాతో పాటు అబ్రహాం కూడా కూర్చుంటాడు. విశ్వాసాల తండ్రి అన్నారు దేవుడు. సో అడగగానే దేవుడు మనం ఏం ఆలోచించకుండా ఇవ్వడం దేవునికి కావాలి. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడం దేవునికి కావాలి. అది ఎటువంటి పని అయినా నేను వెళ్తాను, అక్కడ చెప్పలేదు నువ్వు ఈ పని చేయి ఆ పని చేసి వెళ్ళి నా తోటలో పని చేసుకున్నారు. సో ఆయనకి ఏ పని సూట్ అవుతుందో ఆ పని చేస్తాడు. బైబిల్ చదవలేను అని అంటారు, నేనేం చేయలేను బాబు, చదవలేను. ఇంకో రకంగా చేయ దేవుని పని. దేవుడు ఏదో ఒక ఉట్నే పిలవరు కదా, ఏదో పని కొరకు పిలుస్తారు అంతే. సో ఆ విధంగా జరిగింది అక్కడ. సో అక్కడ ఈ ఉపమానం ద్వారా మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు ఏంటంటే పిలిచినప్పుడు దేవుని పని కొరకు మనం రావాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. లేట్ చేస్తే తర్వాత వచ్చి చేసినా ఫలితం లేదు. ఉదయం రమ్మంటే రాకుండా మధ్యాహ్నం వస్తే ఫలితం దక్కదు. ఈ రోజు దేవుడిని పిలుచుకుంటే ఎలా పిలుచుకుంటారంటే అనేక సూత్రాలు అంటే అనేక సంఘటనల ద్వారా దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. మనస్సాక్షికి తెలుసు మనం చేయాలని, కానీ చేయం అంతే. తొక్కు పెట్టేసి వేరే పనులు చేసుకుంటాం. ఎప్పుడైతే ఓపెన్ అవుతాం అప్పుడు దేవుడు వాడుకుంటారు, మనం వాడుకోవడం స్టార్ట్ చేస్తారు. మనం వాడుకోవాలని మనకుండాలి, వాడబడాలని. అందుకే పౌలు ఏమంటారు, దేవుడు పిలుచుకోగానే సౌలు పౌలుగా మారారు. ఇంతమంది క్రైస్తవులను చంపేసింది. పౌలు మారిన తర్వాత పౌలు ఒకటే మాట అంటాడు, ఏం చేయమంటావు చెప్పు నీ గురించి అని అడుగుతాడు పౌలు. ఆయన చెప్పినందుకు వెయిట్ చేయలేదు. దేవా నీ గురించి నేను ఏం చేయమంటా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను దేనికి పనికి వస్తాను, మీకు ఏ విధంగా పనికి వస్తాను చెప్పండి, నన్ను వాడుకోండి, నన్ను చేయండి, ఏదైనా నేను చేస్తాను. ప్రాణం తెగించారు పని చేస్తారు. అందరూ దేవుని కొరకు పని చేస్తారు. పౌరులు కూడా అందరూ కూడా ఏం చేయమంటారు చెప్పు అని అడగాలి దేవుని. ఆయన పిలిచినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మనకి క్రైస్తవులుగా మనం విశ్వాసులుగా మనకు ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి మనకు చెప్తూనే ఉంటారు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది చేయాలి అది చేయాలని. కానీ చాలాసార్లు ఆయన్ని పక్కన పెట్టేస్తాం. దేవుని కొరకు మనం ఓపెన్ అవ్వము, వేరే విషయాలకు మనం ఓపెన్ అవుతాం. ఎప్పుడైతే మనసుని దేవునికి ఓపెన్ చేస్తాం, అందుకంటారు నీ ముందే నిల్చున్నాను అని అంటాను, నీ హృదయాన్ని ముందే నిల్చున్నాను, నీ తలుపు హృదయాన్ని తడుపుతున్నాను, నువ్వు కనుక ఓపెన్ చేస్తా నేను ప్రవేశిస్తాను, నేను వాడుకుంటాను, నిన్ను ఏం చేస్తానో ఒక్కడ ఏ పొజిషన్ ఉంచుతానో అది నా ఇష్టము. అందుకే దేవుడి ఇష్టం అంటారు, మన ఇష్టం కాదు. ఇంకో విషయం తెలుసుకోవాలి, మన ఇష్టం ఏమీ లేదండి, దేవుని ఇష్టం ఈ ప్రపంచంలో. అదొక మాట ఉంది బైబిల్లో, మీకు చూపిస్తాను. రోమి రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమి రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, 15-16. అందుకు మోషే ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కనికరించును. చూడండి, దేవుడు ఏమంటున్నారు మోషేతో, నాకెవరిని కనికరించాలనిపిస్తే వారిని కనికరిస్తాను, ఎవరి ఎడల జాలి చూపెదను వాని ఎడల జాలి చూపెదను. కాగా ప్రయాసపడువాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అవును. చూడండి, అర్థమైంది మీకు ఇది? మీరు పొందుకునే అర్హత మీకు ఉంది అని కాదు, కానీ కరుణించిన వల్లనే అది జరుగుతుంది. అంతేగాని మీకు అర్హత ఉంది కదని అది మీకు రాదు.
నేను ఇస్తే తప్ప అది రాదు అంటున్నాను. ఇంగ్లీష్ లో చూస్తాను అసలు రోమన్స్ 9:15-16 ఇప్పుడు ఏమనుందంటే రోమన్స్ 9:15-16 దేవుడు మోషేతో అంటున్నారు, ఐ విల్ హ్యావ్ మర్సీ ఆన్ ఎనీవన్ ఐ విష్, ఐ విల్ టేక్ పిటీ ఆన్ ఎనీవన్ ఐ విష్. నాకు నా ఇష్టం, అది ఎవరి మీద నేను కృప చూపించాలో, ఎవరి మీద నేను జాలి చూపించాలో అది నా ఇష్టం. సో దెన్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ నాట్ ఆన్ వాట్ మ్యాన్ వాంట్స్ ఆర్ డస్. మనిషి చేసేదాన్ని బట్టి, మనిషి కావాల్సిన దాన్ని బట్టి ఉండదంట. మనకి ఇది కావాలంటే దేవుడు ఎవరు ఎప్పుడు ఇస్తారంట? ఓన్లీ ఆన్ గాడ్స్ మనిషి. దేవుని మనిషిని తెలుగులో అంటారు కృప, జాలి. ఎస్, జాలి. దేవునికి జాలి ఉంటే, దేవుని కృప ఉంటే, దేవునికి ఇష్టం ఉంటేనే అది దేవుని ఇస్తేనే జరుగుతుందంట. అదర్వైజ్ మనం ఏం కావాలనుకున్నా రాదు, మనం ఏం వదులుకోవాలనుకున్నా పోదు. నాకు ఇష్టం ఉంటే ఇఫ్ ఐ విల్ హ్యావ్ మర్సీ ఆన్ ఎనీవన్ ఐ విష్ అంటున్నారు దేవుడు. ఆయన ఇచ్చినంత నేను కృప చూపించుకుంటాను. అందుకనే గంట పని చేసినా నేను అదే ఇచ్చాను, నా ఇష్టం, అది నా డబ్బు, నా ఇష్టం అని నేను అనట్లేదండి. అక్కడ దేవుడే అంటారు, యేసుక్రీస్తు. వాళ్ళందరూ అడుగుతారు పని చేసిన వధువు నుంచి ఏమని, మేము ఎంత పని చేసాం నాకు ఎక్కువ ఎందుకు ఇవ్వలేదంటే యేసుక్రీస్తు అక్కడ ఒకటే అంటారు, నా మనీ నాకు ఎలాగ ఇచ్చుకోవాలనుకుంటే అది నా ఇష్టం, మీరెవరండి నన్ను అడగడానికి, మీరు అడిగింది ఒక సిల్వర్ కాయిన్ మీకు ఇచ్చానా లేదా, మిగతాది ఎంత ఇవ్వాలో వాళ్ళకి ఎంత ఇవ్వాలో, గంట పని చేసిన ఎంత ఇవ్వాలో అది నా ఇష్టం, నా కృప నా ఇష్టం అని అంటారు దేవుడు. మీకు చూపిస్తాను అది కూడా. అందుకని రోగులు ఏమంటున్నారు, నా కృప నా ఇష్టం, నా జాలి నా ఇష్టం. మీరు ఏదో మంచి పని చేశారని, మ్యాన్ వాంట్స్ ఆర్ డస్, మీరు చేసిన పనులు బట్టి, మీకు అవసరాలు బట్టి దేవుడు ఇవ్వరు కానీ, బట్ ఓన్లీ ఆన్ గాడ్స్ మర్సీ అని మాట్లాడుతున్నారు. ఆయన కృప మాత్రమే, ఆయన జాలి చూపిస్తేనే మనకు జరుగుతుంది. పిలిచారు దేవుడు పని చేయమని, ఆయన పిలిచారు కాబట్టి వాళ్ళు అడగలుగుతున్నారు. ఆయన పిలవకుండా వెళ్ళినా వేస్టే. ఆయన పనికి పిలవాలి, పిలిచిన వెంటనే వెళ్ళాలి, అది దేవునికి. యేసుక్రీస్తు పిలిచారు, శిష్యుని వెళ్ళారు. సో ఇందాక నా డబ్బు నా ఇష్టం అనే మాట అన్నాను కదా, అది కూడా చూపిస్తాను. ఇందాక చెప్పింది మాథ్యూ 20 ఉంది కదా బైబిల్, మత్తయి 20వ అధ్యాయం 15వ వచనం చదవండి. నా ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేస్తుంది ఆయన కాదా, న్యాయం కాదా? అది నేను మంచివాడనైనందున నీకు నేను మంచివాడైనందున నీకు కడుపు మంటగా. ఇంగ్లీష్ ఏమంటే, డోంట్ ఐ హ్యావ్ ద రైట్ టు డూ యాజ్ ఐ విష్ విత్ మై ఓన్ మనీ. ఆయన కృప, ఆయన బ్లెస్సింగ్స్, ఆయన దీవెనలు ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో చేసే అధికారం నాకుంది, కానీ నా ఇష్టం అది అని అంటున్నారు. నా డబ్బు గంట పని చేస్తుంటే నేను అంత ఇస్తాను, అది నా ఇష్టం అని అంటున్నారు. వాళ్ళు పని చేసేది మాత్రం ఎక్కువ ఇవ్వరు దేవుడు. మనం ఎక్కువ చేసేస్తే, దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేసినా అది పెద్ద యూస్ ఉండదు. ఆయన చెప్పింది చేయండి చాలు, కానీ పిలిచినట్టునే చేయాలి కావాలంటే. తర్వాత మన ఇష్టం అయితే అవ్వదు, మన ఇష్టాలు మన అవసరం కుదరదు. అట్లా ఆయన ఇష్టమే అంతా కూడా. ఈరోజు మనం ఇలా నించున్నాం, మీరు కూర్చున్నారు, ఆరోగ్యం ఉందంటే ఎవరు ఇష్టం? ఆయన ఇష్టంతో ఇచ్చింది, కృపతో ఇచ్చింది, జాలితో ఇచ్చింది. మనం సాధించుకునేది అయితే కాదండి ఏది కూడా. చాలా మంది హాస్పిటల్లో బాధపడుతున్నారు. మాకు తెలిసిన మరి బెస్ట్ ఎగ్జామ్ మా ఫ్రెండ్సే క్యాన్సర్తో బాగా బోర్డు మంది మేము చూస్తుంటాం హాస్పిటల్లో. అయినా మనం ఇలా ఉన్నాం, తింటున్నాం, నచ్చింది తినగలుగుతున్నాం, ఏదో నవ్వగలుగుతున్నాం, నించోగలుగుతున్నాం, ఏదో మనకు కావాల్సింది చేయగలుగుతున్నాం అంటే ఆయన ఇష్టంతోనే జరుగుతుంది. అది మనం ఏదో గొప్పవాళ్ళనో, మనం ఏదో సేవలు చేస్తామనో కాదండి. అది తెలుసుకోవాలి మనం క్రైస్తవులుగా. ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నారు, అంత నా ఇష్టం, నా ఇష్టం. నేను ఎవరికి కృపను చూపిస్తే చూపిస్తాను, ఎవరు జాలి చూపిస్తే చూపిస్తాను. నువ్వేం చేసావో నాకు సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటున్నావు, నేను చెప్పిన పని నువ్వు చేసావా లేదా, టైంకి వచ్చావా లేదా. నువ్వు చేస్తే నువ్వు ఇప్పుడు వచ్చినా అదే బహుమానం, నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు అదే బహుమానం. బహుమానం ఏం మారదు. ఎప్పటి నుంచో సేవ చేస్తున్నావు, ఇప్పుడే ఫ్రెష్గా వచ్చి దేవుడు పిలిచారు, నువ్వు ఇప్పుడే సేవ మొదలెట్టావు, నాకెంత బహుమానం నీకు అంతే బహుమానం. అది దేవుని చేస్తావు. అందరూ ఈక్వలే. చనిపోయిన దొంగే ఎగ్జాంపుల్, అబ్రహామే ఎగ్జాంపుల్, బైబిల్లో అందరూ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. నా వయసు అయిపోయింది బ్రదర్, ఇంక నేను ఏం చేయగలను, దేవుడు ఇప్పుడు పిలుచుకుని, దేవుడు ఎప్పుడో పిలుచుకున్నారేమో, అప్పుడు రాలేదు. కొన్ని అట్లీస్ట్ ఇప్పుడైనా మనసు మార్చుకొని అవకాశం దేవుడు ఇస్తారు ప్రతి ఒక్కరు. ఇప్పుడైనా సేవ చేయాలనుకుంటే దేవుని అడిగి బతిమాలుకొని నేను చేస్తాను దేవా అని అనుకుంటే, అందరూ చేసిన సేవ ఇప్పుడు గొప్ప సేవలు ఎక్స్ట్రా రాదండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. పెద్ద సువార్త చేస్తున్నారు, వాళ్ళకి ఎక్స్ట్రా రాదు. ఇక్కడ కూడా సేమ్ ఎగ్జామ్, ఇదే ఉపమానం దేవుడు మాట్లాడుతున్నారు.
ఉదయం నుంచి కష్టపడి సేవ చేస్తున్న వాళ్ళకి ఆ 1 రూపాయి 1 సిల్వర్ కాయిన్, గంట ముందు వచ్చేసిన ఒక సిల్వర్ కాయిన్. పని ఎక్కువ పని తక్కువ పని లేదు అక్కడ. మీకు అర్థమవుతుందా? ఎక్కువ పని, పెద్ద సేవ, చిన్న సేవ, పెద్ద సేవ ఏం లేదు అక్కడ. దేవుని దృష్టిలో దేవుడి పని చేస్తున్నావా లేదా అన్నదే పాయింట్ అక్కడ. అక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఆ ఎక్కువ పని చేశాడు ఆ ఒక్కడు, వాడికి 2 కాయిన్లు ఎక్స్ట్రా ఇస్తాను అంటలేదు. చాలా క్లియర్ గా ఉండాలండి ఈ విషయంలో. మాత్రం యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నారు, నా ఇష్టం. నువ్వు అంత పెద్ద సేవ, ప్రపంచం అంతా సేవ చేసిన సేవే, ఒక దగ్గర కూర్చొని సేవ చేసిన సేవే. పిలిచినప్పుడు నువ్వు చేసావా లేదన్నదే ఇంపార్టెంట్. దేవునికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకో. పెద్ద సంఘం ఉండి పెద్ద మ్యూజిక్ పెట్టుకొని పెద్ద చేసిన సేవే, ఏ మ్యూజిక్ లేకుండా మనసుతో దేవుని చేసిన సేవే. మనుషులు లేకుండా నువ్వు చేసిన సేవే, 100 మంది నుండి నువ్వు చేసిన సేవే. అదే దేవుడికి మనం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు. సో అందరూ ఈక్వల్ నా దృష్టిలో. మీకు అన్యాయం అనిపించవచ్చు, ఏది నేను ఎంతగా 1000-1,00,000 మంది సంఘం, మాకు లేని భాగ్యం 10 మందితో మీకు ఎలా వచ్చింది అంటే అదే ప్రశ్న వీళ్ళు కూడా వేశారు. నా ఇష్టం, నా కృప, నా ఇష్టం, నాది. నువ్వు చేస్తున్నావు అంటే అది నా కృపతోనే, నా జాలితోనే నువ్వు చేస్తున్నావు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు స్పష్టంగా. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుందాం. దేవుని సేవని మనుషులతోని లెక్కతోని కాకుండా మనసుతోని మనం. అందుకే అంటారు యేసుక్రీస్తు, ఎక్కడ 2-3 కూర్చొని నా సేవ చేస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటాను. 1,00,000 మంది అయినా ఉంటారు, 2-3 అయినా ఉంటారు. అక్కడ నెంబర్ కాదు ఇంపార్టెంట్ దేవుని దృష్టిలో. అది గుర్తుపెట్టుకో. మనస్సు, మనం చేసే పని చిన్న పని అయినా, దేవుని సేవ చిన్నదైనా, పిలిచినప్పుడు మనం వచ్చామో చేస్తున్నామో లేదనేది ఇంపార్టెంట్. మన దేవుడు మనకు అది నేర్పించాలనుకుంటున్నారు. సో ఆయన బహుమతులు ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తారు, వద్దనుకుంటే మానేసుకుంటాం. అడుగుతాం, అడగని చెప్తున్నారు. కానీ ఏ మనసుతో ఏ ఉద్దేశంతో అడుగుతున్నామో అడిగినప్పుడు దేవుడు పరీక్షిస్తారు. అబ్రహాం అడిగారు, కుమారుణ్ణి ఇచ్చారు, కానీ పరీక్షించారు. వదిలేయగలవని వదిలేస్తున్నాడు అని ఒప్పుకున్నాడు, ఉంచారు. సో పరీక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. దాన్ని ఎదుర్కోవాలి, జయించాలి, పరిగెట్టాలి. దాని వైపు గుడి వైపు చూసుకొని పరిగెట్టాలని చెప్తున్నారు దేవుడు. పౌలు చెప్తారు కొరింథీ సంఘంలో, నీ గురి ఏంటో చూసుకో, దేవుని కొరకు పరిగెట్టు, వెనక్కి తిరిగి చూడకు అంటారు. సో ఆ గురి పెట్టుకొని, దేవుని పైన గురి పెట్టుకొని మనం పరిగెట్టి, మనం ఏ టైంలో దేవుడు పిలిస్తే అప్పుడు పరిగెట్టడానికి సిద్ధంగా ఉంటే బహుమతులు ఆయన మన కొరకు దాచి ఉంచాలని చెప్తున్నారు. నువ్వు పుట్టక ముందు నీ పేరేంటో తెలుసు అంటున్నారు, నీ వెండికి ఎన్నో నాకు లెక్క తెలుసు అంటున్నారు. అన్ని తెలిసిన దేవుడు, మనకి ఏది కావాలో తెలుసు, టైంకి ఆయన ఇస్తారు. అది మాత్రం ఖచ్చితంగా దేవుడు చెప్తున్నారు వాక్యంలో. ఎంత ఇవ్వాలన్నది ఆయన ఇష్టం అని దేవుడే చెప్తున్నారు. ఎగ్జాంపుల్ పౌలు. సో అటు విధంగా మనం జీవించాలి, దేవుని సేవ చేయాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మనకు తెలియజేస్తారు. దేవుడి వాక్యాన్ని దీవించిన దాకా ఆమేన్. కళ్ళు మూసుకుంటే చింత చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడేదండి, వందనాలు చెల్లించుకుంటాను. వాక్యాన్ని బట్టి మేము బలపడి, సంతోషించి, ఆనందించి, సమాధానంతో తండ్రి మీ బిడ్డలుగా మేము తిరిగి వెళ్ళాలని మీ కృపను చూపిస్తున్నారు. నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ దేవునికి మనం కానుక సమర్పించుకుందాం. నా కొరకు
యాకోబు చెప్పనట్లు చేరినా నమ్మదగిన మంచి యేసయ్యా నమ్మదగిన మంచి యేసయ్యా ఎన్నగని నన్ను పిలిచినవయ్యా ఎన్నగని నన్ను పిలిచినవయ్యా నీతో స్నేహం నాకెంతో మేలయ్యా నీ సహవాసం నాకుంటే చాలయ్యా నీతో స్నేహం నాకెంతో మేలయ్యా నీ సహవాసం నాకుంటే చాలయ్యా కాన్ఫిడెన్స్ అంకుల్ గారు ప్రే చేస్తారు. ఎంతో మంది చోట్ల ప్రవేశిస్తున్నారు జ్ఞానంలో ఉచితమైన రక్షిస్తూ ప్రవేశిస్తూ జీవము చేస్తూ ప్రాధాన్యం చేరి అయ్యా మిమ్మల్ని అడుగుతాకుని అయ్యా మీ పనులు చేయడానికి ప్రభావ మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యా మీ పరిశుద్ధ పాదాలు ప్రభావ మీరు మాకు ఇచ్చిన అయ్యా మీ స్తోత్రాలు అయ్యా వాటి సందర్భాన్ని బట్టి కూడా మీ పరిశుద్ధ పాదాలు మీ రాజ్యంలో మీతో అయ్యా మీతో గొడవట్లో మనకు మీ రాజ్యంలో చేరులో అయ్యా మీ పనుల్లో ఉంటుందో కనుక అయ్యా మీకే స్తోత్రాలు 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 చేరుతో ప్రభావ యొక్క స్థానాలు అయ్యా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధపాటు జీవితం అయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు సిద్ధపాటుగా ఉన్నారా లేదా ఎప్పుడు పిలుస్తారో తెలియని సమయం ఆ సమయంలో ప్రభావ మీకే స్తోత్రం అయ్యా యొక్క జీవన విధానం అయ్యా మీకే స్తోత్రం బాగా చేరిలాగా ఉన్నామా లేదా మేము పరీక్ష చేసుకుంటాను ప్రభావ సిద్ధపాటుగా ఉంటాను ప్రభావ అయ్యా మీకే స్తోత్రాలు మీరు మాకు నేర్పిన వాటి సందర్భాలు బట్టి అయ్యా మీకే స్తోత్రాలు 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 అయ్యా ముందు మీరు మా చుట్టూ మాతో మాట్లాడుతున్నారు అయ్యా మీకే స్తోత్రాలు నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు ఉంటాను ఎప్పుడు నా నామము మీ అని ఉంటాడు అలాగే మీరు ముందే చెప్తూ ప్రభావ వాక్యం ప్రచురణపరుస్తూ ప్రభాయ్యా మీకే స్తోత్రాలు అనేకమైన ఏర్పరచుకుంటూ ప్రభాయ్యా మీకే స్తోత్రాలు 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 సిద్ధపాటు కలిగి జీవించాలని ప్రభాయ్యా మీకే స్తోత్రాలు ఆ సిద్ధపాటులో ఎలా ఉండాలని ప్రభాయ్యా మీకే స్తోత్రాలు వందనాలు వందనాలు ముందే చెప్తూ ప్రభా నా దేశము నా రాజ్యం అయ్యా నేను రాజునని చెప్తూ ప్రభా అయ్యా మీ రాజ్యంలో మీరుంటారు ప్రభా అయ్యా మీ సిద్ధపాటు జీవితం అలాగే మా కుటుంబంలో కూడా మా ఇష్టానుసారంగా మేము నడుపుకుంటాం అలాగే మీ రాజ్యంలో మీ ఇష్టానుసారంగా మీరు నడిపిస్తారు దానికి సమృద్ధిగా సంవత్సరాలుగా ఉండి ప్రభాయ్యా మీకే స్తోత్రాలు అయ్యా తొట్టుపోవడం కలిగే ప్రభావ జీవన విధానం నేర్పించి ప్రభావ అనేక వాక్యాల ద్వారా మీ దోషంగా అనేక వాక్యాలు వినిపింపజేస్తూ ప్రభావ వినిపింపజేస్తూ జీవన విధానం నేర్పుతూ ప్రభావ ఇచ్చిన వాక్య సందర్భాలు బట్టి అయ్యా పరిశుద్ధ పాదాలు చేస్తూ అయ్యా వందనాలు 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 ప్రభావ ఇప్పుడు పట్టుకుంటూ సహాయం చేయండి ఇచ్చిన వాక్యాన్ని పెట్టుకునే స్తోత్రాలు అయ్యా మేము సాక్షులుగా రాజ్యం చేరేవారుగా అయ్యా అనేక మందికి ప్రభావ మార్గదర్శులుగా ఉండేలాగా అయ్యా వాటిని వెదజేరేవారుగా ఉండేలాగా ప్రభావ ఇప్పుడు నేను తెలుసు జ్ఞానం కలిపి సహాయం చేస్తారు వేసనానికి ఆశించుకుంటున్నాం వచ్చే ఆదివారం మరి ఆరాధన ఉంటుంది 8 o'clock. మరి జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ కూడా మరి ఎవరు షిఫ్ట్ అవుతున్నారు అందరూ ప్రేర్ చేయండి జాగ్రత్తగా వెళ్ళి కొత్త ఇంటికి మన చర్చికి రావాలి ఖచ్చితంగా మార్నింగ్ వచ్చేయాలి ముందు చూస్తే అన్ని చూసుకుంటాం. సరే చివరి చేసుకుని ఆశీర్వాదంతో మన ఆరాధన ముగించుకుంటాం. స్తోత్రం దేవ స్తోత్రం దేవ స్తోత్రం దేవ స్తోత్రం దేవ స్తోత్రం దేవ స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు ఆరాధనలో ప్రార్థనలో పాటల్లో మమ్మల్ని నడిపించినందుకు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో
మరి సంఘం కొరకు సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంకుల్ కొరకు వజ్రవాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని దీవించండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. వారు చేస్తున్న ప్రతి పరిచయాన్ని సేవను దీవించండి. మన అంకులతో వస్తున్న సహాయం దయచేయండి. అక్కడ అనేక మంది తండ్రి మీ వాక్యం విని బలపడి మీ యొక్క సాక్షిగా జీవించడానికి మీరు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు పిల్లలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించండి. వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో మరి ప్లాన్ చేస్తున్నారో సమస్య మీకు తెలుసు. మీరైతే మార్గం చూపించి నడిపించి క్షేమం దయచేయమని అడుగుతున్నాం. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అవుతుండగా మీరే సహాయం దయచేయండి. మరి చక్కగా తీసుకెళ్ళి అన్ని కూడా మంచిగా సర్దుకుందంటే మీకు మహిమకరంగా తండ్రి అక్కడ జీవించడానికి ఉండడానికి మీరే బలపరచుకొని అడుగుతున్నాం తండ్రి. మరి పిల్లలు కూడా మన స్టడీస్ లో సహాయం దయచేయండి. మరి ఏ స్కూల్ జాయిన్ చేస్తున్న సమస్త ప్రతిదీ కూడా మీరే కుటుంబంలో తోడుగా ప్రసాదం మనం చేస్తున్న జాబ్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమంగా తీసుకురండి తండ్రి. వాళ్ళ ఉద్యోగంలో సహాయం దయచేయండి. జ్యోతి చేస్తున్న పరిచయం, ఇంట్లో చేస్తున్న పరిచయం బట్టి సంఘంలో చేస్తున్న పరిచయం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఇంకా బలంగా వాడుకోండి, కుటుంబాన్ని దీవించి బలపరచుకొని అడుగుతున్నాం తండ్రి. నేను ప్రకాశంలో ప్రార్థన చేస్తున్నాం. నాకు కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. ప్రొఫెషనల్ గా స్పిరిచువల్ ఇంకా బలపడడానికి మీ యొక్క పాత్రగా వాడబడడానికి ఇంకా మీరు మాకు చూపించమని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నేను ప్రార్థన చేస్తున్నాను, కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబంలో మీరు ఉండండి, సహాయం దయచేయండి. అలానే బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అభియాలని మరి ఇంకా వచ్చిన ప్రజల సందర్భం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు తోడు ఉండండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, నడిపించండి. అలానే తండ్రి పాలకులను ప్రార్థన చేస్తున్నాం, సూర్యదాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని కూడా దీవించండి, వారిని దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో ప్రతి పనులు తోడుగుండి నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. జోసన్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. అతను కూడా దీవించి బ్లెస్ చేసి మీరే తండ్రి మార్గం చూపించి నడిపించి మీరు మహిమగాంత పనులకు మనం అడుగుతున్నాం తండ్రి. అలానే అమ్మమ్మ నాన్న ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వృద్ధాప్యం సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఆలోచనలో ప్రతి విషయంలో ప్రతి పనులు మీరే తోడుకొని నడిపించమని అడుగుతున్నాం. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరే ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, సహాయం దయచేసి మీరే మహిమగాంత పొందుకున్నాం తండ్రి. అలానే మనీని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన ఇద్దరు పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వినిష్ నవీన్ ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబంతో మీరు ఉండండి, సహాయం దయచేయండి. మా చేస్తున్న ఉద్యోగంలో సహాయం దయచేయండి. వాళ్ళ ఆలోచనలకు మీరే ఉండండి తండ్రి. మీకు మహిమకరంగా జీవించడానికి మార్గం చూపించి మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా యొక్క చేతులు ఇంకా స్వస్థపరచండి, బలపరచండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఆలోచన తీర్చండి తండ్రి. అలాగే నేబర్స్ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, తోడుకుండండి. మీ యొక్క మార్గంలో తండ్రి బలపడడానికి, మీ మార్గం తెలుసుకొని నడవడానికి మీ కృపను చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి ఇక చుట్టూ మీరు ఎక్కడ చోటను భద్రపరచండి. మీరు మీ చిత్రం ప్రకారం మా దేవాన్ని నడిపించండి. అలాగే సంఘాన్ని కూడా దీవించండి, బలపరచండి. మీరే దగ్గర మీరే మమ్మల్ని నడిపించి మీరే మహిమదంతా పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అమ్మ గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆరోగ్యం దయచేయండి, బలహీనం తీసుకోండి. ప్రతి ఆలోచన ప్రతి విషయంలో ప్రతి పనిలో ప్రతి చోట మీరే తోడు నడిపించండి, మీరే సహాయం దయచేయండి. అలాగే తన తమ్ముడి గురించి ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞాన శక్తిని దయచేయండి, మీ చిత్తం ప్రకారం నడిపించండి. మీరే మహిమదంతా పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బంధకం చూపించండి, ఇంకా జ్ఞాన శక్తిని దయచేయండి. ఇంకా బలంగా వాడపడడానికి మీరే మార్గం చూపించి నన్ను వాడుకోమని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఆంటీ గురించి ప్రార్థన చేస్తున్నాం. కామన్ ఆంటీ గురించి తీసుకొచ్చినందుకు మనసు తెచ్చుకుంటున్నాను తండ్రి. ఇక్కడ మంచి సమయం కూడా మంచిగా సమయం గడిపి నాతో తండ్రి. మంచి మా మాటలు సంతోషంగా అందరం టైం స్పెండ్ చేసుకొని మళ్ళీ తిరిగి సంతోషం సమాధానంతో అందరం చూసుకొని తిరిగి వెళ్ళడానికి మీరు కృప చూపించండి, నడిపించండి, బలపరచండి. అలాంటి తండ్రి ఇంకా హరికృష్ణ గురించి ప్రార్థన చేస్తున్నాం. తను కూడా స్వస్థపరచండి కంప్లీట్గా. ఇంకా మీ జ్ఞానం పొందుకొని మంచి బలమైన టెస్టిమనీగా తండ్రి మీరే మార్గం చూపించి నడిపించుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఎవరైతే హాస్పిటల్లో తండ్రి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, తండ్రి ఆర్థిక సమస్యల్లో ఉన్నారో తండ్రి, ఎవరైతే డిప్రెషన్ ఉన్నారో, ఒంటరి ఉన్నారో తండ్రి, తినలేని వారు వీలైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అందరూ కూడా మేము తెలుసుకొని మీ శక్తిని తెలుసుకొని మీకు బలపడి మీ యొక్క సాక్షులుగా అందరూ జీవించడానికి, నూతన జీవితం ప్రారంభించడానికి కృపను చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి దేశంలో రాష్ట్రంలో రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రజల్లో శాంతి సమాధానం కలిగేలాగా తండ్రి, అందరూ శాంతి సమాధానంతో ఉండేలాగా మీరే తోడు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఏ ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఏ సంఘంలో ప్రార్థన చదువుతున్నాం, ప్రతి సంఘంలో మీరు ఉండండి, ప్రతి సంఘ కాపర్తో మీరు ఉండండి, ప్రతి విశ్వాసంతో మీరు ఉండండి. విశ్వాసం తగ్గిపోకుండా తండ్రి ఇంకా బలపడడానికి ప్రతి ఒక్కరూ బలపడి మీరు నుంచి జీవం నుంచి రాజ్యం పొందుకోవడానికి మీరు రూపం చూపిస్తారన్న తండ్రి. మళ్ళీ వచ్చే క్షేమంగా మీ సన్నిధిలో చేరే వరకు మీకు రక్షణ కాపుదల అందరికీ దయచేసి మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిశ్చిత
వారి మనసును క్షమించిన ప్రకారము వారి క్షమించము మా పురుషాలస్తాయి కాకి తర్పించము రాజ్యము బలము మహిమయు నిరంతరం మీరే ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైన నడిపించింది గాక. ఆమేన్. Praise the Lord and Shalom. Praise the Lord.